హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు నందిని అండి. మా ఛానల్లో ఇంకా లైఫ్ స్టైల్, ఫుడ్, ట్రావెల్, ఫ్యాషన్ ఇవన్నిటి గురించి కానీ వీడియోస్ ఉన్నా వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ మీకు నచ్చితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటిదాకా నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. నల్ల పూసలు అంటే ఎవ్వరికి నచ్చవు చెప్పండి. ప్రతి పెళ్ళైన అమ్మాయికి నల్ల పూసలు అయితేను చాలా లక్షణంగా చాలా బాగా కనిపిస్తాయి. అండ్ అలాంటి నల్ల పూసలు నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి. అదేంటో తెలీదు, నల్ల పూసలు ఎన్ని కొన్నాను ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఎందుకో అసలు రానే రాదండి. ఎన్ని కొంటూ ఉన్నా ఇంకా మళ్ళీ మళ్ళీ కొంటూనే ఉంటాము, ఇన్వెస్ట్ చేస్తూనే ఉంటాము. సో మేబీ దానికి ఉన్న స్పెషాలిటీ అని అనుకుంటాను. అలా అనేసి వేళ్ళకి వేలు అయితే ఏం పెట్టమండి. ఏదో ఒక 200 300 లోపల మనకు చాలా మంచి సెట్స్ అయితే వచ్చేస్తున్నాయి ఇప్పట్లోనూ. సో నా నల్ల పూసల కలెక్షన్స్ ఏమున్నాయని మీతో షేర్ చేసుకుందాము అనేసి ఈ రోజు అయితే ఈ వీడియోనండి. సో ఫస్ట్ అయితేను నేను వేసుకున్న నల్ల పూసు, దీనికైతేను మనం తర్వాత వచ్చేద్దాము. ఈ మధ్య నేను రీసెంట్ గాను ఒక డైమండ్ నల్ల పూసలు అయితే కొన్నానండి. చాలా సంవత్సరాల నుంచిను ఒక మంచి డైమండ్ నల్ల పూసలు కొనాలి అనేసి అనుకుంటూ ఉండేదాన్ని అనమాట. సో ఆఖరికి లాస్ట్ ఇయర్ అయితే నేను కొనుక్కోగలిగాను. సో ఫస్ట్ అయితే నా డైమండ్ నల్ల పూసలు అయితే చూపించేస్తాను మీకు. సో ఇదేమో నేను భీమాలో తీసుకున్నాను. సో చాలా అమౌంట్ కొద్దిగా సేవ్ చేసి కొనుక్కున్న చైన్ ఇది. ఫస్ట్ ఏమో గోల్డ్ లో కొనుక్కుందాము అని అనుకునేదాన్ని. దాని తర్వాత ఎందుకో తెలీదు డైమండ్ లో కొంటే బాగుంటది, ఆ లుక్ అనేది చాలా బాగా కనిపిస్తుంది అనేసి ఎలాగైనా ఒకేషనల్ వేరానండి. బికాజ్ రెగ్యులర్ మాంగళ్యాలతో పాటు ఇంకా నేను నల్లపూసలు అయితేనో డైలీ ఆఫీస్ కి అయితే వేసుకెళ్ళలేను. సో క్యాజువల్ వేర్ కాబట్టి నాకు డ్రెస్సెస్ మీద కానీ మ్యాచ్ అయ్యేలాగా అండ్ శారీస్ మీద కానీ బాగా కనిపించేలాగా అయితే డైమండ్స్ అయితే బెస్ట్ అనేసి డైమండ్ అయితే కొన్నాను. సో ఫస్ట్ అయితేను నా డైమండ్ నల్ల పూసలు అయితే చూసేద్దాము. ఇదేనండి, సింగిల్ లేయర్ వచ్చేస్తుంది పెండెంట్. ఇలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో నేను చేతిలోనే చూపించడం బెటర్ అనుకుంటాను. సో పెండెంట్ ఇలా వస్తుంది అనమాట. నాకు ఈ పెండెంట్ చాలా బాగా నచ్చింది. ఇది చూసిన తర్వాత నేను ఇంకా ఏ మోడల్స్ చూడలేదు, ఫస్ట్ చూసిన సెట్ ఇదే అనమాట. అండ్ ఇదే ఫైనలైజ్ అయితే చేసుకున్నాము. సో ఇలా వస్తుంది అనమాట. చిన్న చిన్న డైమండ్స్ చాలా బాగుంటాయి. సింగిల్ లేయరే తీసుకున్నాను. నేను చెప్పాను కదా నాకు డ్రెస్సెస్ మీద కానీ సూట్ అవ్వాలి అండ్ శారీస్ మీద కానీ బాగుండాలి. 2 లేయర్స్ తీసుకునేస్తే మనకు డ్రెస్సెస్ మీద కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తుంది అనమాట. కాబట్టి ఇలా సింగిల్ లేయర్ లోనే తీసుకున్నాను. చాలా ఇష్టపడి తీసుకున్న చైర్ అనే చెప్పొచ్చు ఇది. అండ్ ఆల్మోస్ట్ నేను దీనికోసం 3 years వెయిట్ చేశానండి. ఈ మార్చ్ కేమో మా పెళ్ళై 4 years అవుతుంది. నేను దీన్నేమో లాస్ట్ ఇయర్ అరౌండ్ జూన్ జూలైలో కొన్నాను అనుకుంటాను. సో ఆల్మోస్ట్ 3 years తర్వాత కొనుక్కున్న చైన్ ఇది. సో కొద్దిగా సేవ్ చేస్తూ కొనుక్కున్న చైన్ కాబట్టి నేను చాలా స్పెషల్. సో ఫస్ట్ ఏమో ఈ ఒక డైమండ్ చైన్ అండి. సో గోల్డ్ గానీ డైమండ్ గానీ నా దగ్గర ఒక్కటే ఉంది. సో ఇంకా వేరేవన్నీ నార్మల్ గా కొన్నవే అన్నమాట. సో నచ్చినవి కొనడానికి చాలా టైం పడుతుంది అండ్ చాలా ప్లాన్ చేసుకోవాలి. కొద్దిగా అమౌంట్ సేవ్ చేసుకుంటున్నాను. ఖచ్చితంగా అయితే కొనుక్కోవచ్చు. సో ప్రస్తుతానికి చూపించడానికి అయితే డైమండ్ లో ఒకటే ఉంది. సో ఇదేమో నా ఫస్ట్ డైమండ్ నల్ల పూసలు. నెక్స్ట్ క్యాజువల్ చైన్స్ అయితే చూసేద్దాం. నెక్స్ట్ సెట్ ఏమో ఈ బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్స్ అనమాట. ఇది చాలా డిఫరెంట్ గా ఉంది. ఇది ఈ మధ్య నేను అమ్మతో గాంధీ బజార్ కి వెళ్ళాను అని ఒక వీడియో పెట్టాను. సో అప్పుడు గాంధీ బజార్ లో కొనిన బ్లాక్ బీట్ అనమాట. ఇది చాలా డిఫరెంట్ గా ఉంది. అక్కడక్కడ ఇలా వైట్ చిన్న చిన్న డ్రాప్లెట్స్ లాగా వచ్చేస్తుంది అనమాట. సో ఇది నేను నా డైమండ్స్ చైన్ కొన్నప్పుడు ఇలాంటి మోడల్ డైమండ్ లో గానీ చూసాను అనమాట. కానీ ఎందుకో దాన్ని అయితే అప్పుడు కొనలేదు. బట్ అలాంటి దాంతోనే నాకు నార్మల్ చైన్ అయితే దొరికింది కాబట్టి నేను ఇదైతే తీసుకున్నాను. దీని ప్రైస్ ఏమో 450. నాకు కాస్త ఎక్స్పెన్సివ్ అని అప్పుడు అనిపించింది. బట్ ఈ లుక్ అయితే ఇచ్చేయచ్చు అనేసి కొనేసాను. ఇంకా అమ్మ అయితే వద్దొద్దు ఆల్రెడీ చాలా ఉంది అనింది. బట్ ఎందుకో తెలియదు, చాలా బుజ్జిగా చాలా బాగా అనిపించింది నాకు. సో కాబట్టి కొనేసాను. డ్రెస్సెస్ మీద కానీ చాలా బాగుంటది ఇదైతే. నేను కొన్ని శారీస్ కు సింపుల్ గా వేసుకున్న నల్ల పూసలు మనం దేనికైనా వేసుకునేయచ్చు. సో అవి బాగానే కనిపిస్తాయి. సో ఇదొక సింపుల్ నల్ల పూసలు అనమాట. సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఐ థింక్ ఇప్పుడు ఉండే కలెక్షన్స్ లో ఇది నా ఫేవరెట్ చైన్ అనే చెప్పొచ్చు. సో ఇదొక నల్ల పూసల చైన్.
కొన్నిసార్లు మనము షాప్స్ కానీ లేకపోతే ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడే కాదండి, జస్ట్ క్యాజువల్ గా గుడికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఏదైనా ఒక షాప్ పెట్టింటే అందులోనూ మనకి ఏదో ఒకటి నచ్చుతుంది కదా. సో రీసెంట్ గా మేము కుకే సుబ్రహ్మణ్య అండ్ ధర్మస్థలకి అన్ని వెళ్ళొచ్చాం కదా. సో అలా వెళ్ళేటప్పుడు ఒక షాప్ లో ఈ బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్స్ అయితే చూసాను. ఇలా గోల్డ్ చైన్ కు అక్కడక్కడ బ్లాక్ బీడ్స్ లాగా అటాచ్ చేశారనమాట. ఎంత బాగుందో, నేను దీని ప్రైస్ చెప్తేనే మీరు అసలు చాలా షాక్ అవుతారు. సో దిస్ ఇస్ జస్ట్ 50 రూపీస్ అండి, కానీ ఎంత బాగుంటుందో వేసుకుంటేను, అసలు గోల్డ్ అనేలానే ఉందన్నమాట. సో చాలా మంచి సెట్. ఇలా కింద ఒక 3 లేయర్స్ లాగా డ్రాప్ డౌన్ లాగా వచ్చింది అండ్ చాలా సింపుల్ గా చాలా బాగుంది అనమాట. మనం దీన్ని డ్రెస్ మీద కానీ వేసుకోవచ్చు, సింపుల్ కాటన్ సారీస్ మీద కానీ పేర్ చేసుకోవచ్చు. 50 రూపీస్ అనగానే ఇంకా వెంటనే కొనేసాను. బట్ ఇట్స్ నాట్ అబౌట్ 50 రూపీస్ లేదా 100 రూపీసా కాదనమాట. సో వేసుకుంటే మనకు బాగుంటుందా ఇంకా తీసుకోవడమే అనమాట. సో ఇదొకటి ఆల్రెడీ దీన్ని 2-3 టైమ్స్ అయితే వేసేసుకున్నాను నేను. చాలా బాగుంది. బట్ ఒక్కటే కొన్నానండి, ఎందుకో తెలీదు. 2-3 కొనుక్కుంటే బాగుండేది అనమాట. అట్లీస్ట్ అందరికీ ఇంటికి వచ్చిన వాళ్ళకో లేకపోతే అక్క వాళ్ళకో ఎవరికో ఇచ్చిండొచ్చు. బట్ ఏదో కార్ పార్కింగ్ నుంచి కార్ తీసుకొస్తున్నారు, అంతలోపు జస్ట్ చూసాను, క్యాజువల్ గా చూసి కొనిందే అనమాట. సో ఒకటే కొన్నాను, ఒక 2 టైమ్స్ వేసుకొని అక్క వాళ్ళ గానీ షేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదేమో ఇంకొక సింపుల్ అండ్ బ్యూటిఫుల్ చైన్. ఈ మధ్య మనకు ఇన్స్టాగ్రామ్ పేజ్ లో చాలా కొన్ని ఫేమస్ అవుతూ ఉంటాయి కొన్ని పేజెస్, ఇట్స్ జేఎస్ కలెక్షన్స్ అని. కానీ నేను ఆన్లైన్ లో కాస్త తక్కువే అన్నమాట, బికాజ్ నాకు జ్యువెలరీ టచ్ అండ్ వేసుకుని నాకు ఎలా కనిపిస్తాయి అని చూసి కొనే కాస్త ఫీల్ చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. సో కాబట్టి మాక్సిమం ఆన్లైన్ లో చాలా తక్కువ పర్చేస్ చేస్తాను. బట్ ఇట్స్ జేఎస్ కలెక్షన్ అనే పేజ్ నేను చాలా మంది తీసుకోవడం, దాని గురించి పాజిటివ్ గా రివ్యూస్ రాయడం అయితే చూసాను. సో అలా చూసి కొనిన చైన్ ఏమో ఈ బ్లాక్ బీడ్స్ అన్నమాట. దిస్ ఇస్ ఆల్మోస్ట్ సిమిలర్ టు నేను అప్పుడే గాంధీ బజార్ లో కొన్నా అని చూపించిన చైన్. బట్ ఇక్కడేమో ఈ డ్రాప్ డౌన్స్ మనకు కాస్త డిఫరెంట్ గా ఉంది. ఇక్కడేమో ఇలా రౌండ్స్ ఓవెల్స్ లాగా కింద వైట్ స్టోన్స్ లో అయితేను డ్రాప్ డౌన్స్ వచ్చేస్తాయి అనమాట. సో ఇది కానీ అంతే, ఇట్ ఈస్ నథింగ్ లెస్ దాన్ గోల్డ్ చైన్ అనమాట. వేసుకుంటేను అసలు చెప్పలేము ఇది ఆర్టిఫిషియల్ అని, అసలు కంప్లీట్ మన గోల్డ్ లానే అనిపిస్తుంది. ఈవెన్ ఫినిషింగ్ గానీ అంతే, చాలా బాగుంది, చాలా డీటెయిలింగ్ గా చాలా బాగా చేశారనమాట. సో ఇదేమో ఇన్ని రోజులు అక్క దగ్గర ఉండింది, సో మొన్న వెళ్ళినప్పుడు అయితే తెచ్చుకున్నాను. సో ఇదేమో ఇంకొక నల్ల పూసలు అండి. ఇదిగా నేను చాలా పట్టు చీరలు కానీ లేకపోతే కాస్త ట్రెడిషనల్ గా ఉండే అన్ని చీరలకు చాలా బాగా మ్యాచ్ అవుతాయి. సో ఇది ఇంకొక నల్ల పూసలు. ఒక షాప్ లో ఒకేసారి 2-3 చైన్లు అయితే నేను కొనేస్తాను. నల్లపూసలు అన్నప్పుడు 100 రూపీస్ 150కి అయితే ఎంత బాగుండిందో కలెక్షన్. ఇంకా అన్ని చాలా బాగా నచ్చాయి నాకు. సో నేను వేసుకున్న పెండెంట్ అండ్ ఈ ఒక చైన్ అండ్ ఇంకొకటి ఇలాంటివన్నీ నేను ఒకే షాప్ లోనే కొన్నాను. సో మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడు కొనిన చైన్స్ అన్నమాట ఇవి. సో ఇవన్నీ 150-200 రూపీస్ అండి, చాలా బాగుండింది. సో కాబట్టి నా 2 అక్కలకు అమ్మకు అందరికీ తీసుకొచ్చాను అనమాట. సో ఇదేమో కాస్త ట్రెడిషనల్ మోడల్. సో పెండెంట్ ఏమో ఇలా వచ్చేస్తుంది. ఇది చాలా బాగా అనిపించింది నాకు. సో కొన్ని పట్టు చీరలకు, చిన్న చిన్న ఫంక్షన్స్ కు, పూజలకు లేదా గుడికి వెళ్తున్నాము అన్నప్పుడైతేను చాలా బాగా కనిపిస్తాయి. సో ఇది ఒక నల్లపూసలు. ఇది హైదరాబాద్ లో నేను బాలాజీ టెంపుల్ దగ్గర స్టాల్ లాగా వేసుకో ఉంటారు కదా, సో అక్కడ కొనిందనమాట. సో చాలా బాగా నచ్చింది నాకు, అక్కడక్కడ తగులుకుంటూ ఉంది. సో చాలా బాగా నచ్చి నేను ఇంకా ఆల్మోస్ట్ నల్ల పూసలో ఒక 7 కాదు, ఒక అరౌండ్ 10-12 పేర్స్ కొన్నాను అనమాట, అందరికీ ఇద్దాము అనే లెక్కలో. సో కొన్నైతే ఒక 2-3 నేనైతే ఉంచుకున్నాను. సో ఇదేమో ఒక ట్రెడిషనల్ పెండెంట్. సో చాలా బాగా నచ్చింది నాకు. సో ఇదేమో మనకు 2 లేయర్స్ లో అయితే వచ్చేస్తుంది. సో ఇదొక చైన్ అండి. నెక్స్ట్ ఏమో ఈ చిన్న చిన్న కాసుల మోడల్లో ఉన్న నల్లపూసలు. సో ఇది కానీ 2 లేయర్స్ వస్తాయి. పెండెంట్ ఏమో ఇలా ఉందన్నమాట. సో ఇది కాస్త డిఫరెంట్ గా అనిపించింది నాకు. కాటన్ సారీస్ కు అండ్ కొన్ని సిల్వర్ బార్డర్ కానీ లేకపోతే వైట్ మిక్స్ ఉన్న అన్ని సారీస్ కు చాలా బాగా అనిపిస్తాయి అనేసి ఇది ఒకటైతే తీసుకున్నాను. సో ఇవన్నీ నేను అక్క వాళ్ళగానే ఒక్కొక్కటి తీసేసుకున్నాను అనమాట.
సో ఈ 3 చైన్ సెట్స్ అయితేను అక్కడ కొనిన్నవే. ఇది కానీ చాలా బాగా కనిపిస్తుంది ఇలా వేసుకుంటేను కాటన్ శారీస్ మీద కానీ. డ్రెస్ కి అయితే అంతగా మ్యాచ్ అవ్వదేమో, బట్ శారీస్ మీదకైతే చాలానే బాగుంటది. సో అందుకనేసి ఇంకా చూసిన వెంటనే తీసేసుకున్నాను, టైం లేకపోయినాను అన్ని ఒకేసారి. సో ఇదేమో హైదరాబాద్ లో కొన్ని చైన్స్. అండ్ 2 layers లో ఇంకొక చైన్ ఉందండి, భవానీ బెంగళూరు లో కొన్న చైన్ అన్నమాట. భవానీ స్టోర్, భవానీ కంగన్ అనేసి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా. సో ఇదన్నమాట. సో మధ్యలో ఇలా వైట్ స్టోన్స్ వచ్చి అటు ఇటు మెరూన్ రౌండ్స్ వచ్చాయన్నమాట. సో ఇదేమో భవానీలో తీసుకుంది. సో మోస్ట్లీ పెళ్ళైన తర్వాత నేను తీసుకున్న ఫస్ట్ చైన్ ఇది అని చెప్పొచ్చు. సో చాలా ఆల్మోస్ట్ 3 years దీన్ని వాడాను. దాని తర్వాత ఇవన్నీ ఈ మధ్య కొత్తగా కొనిన కలెక్షన్స్ అన్నమాట. సో ఇది ఇంకొక చైన్. ఆ చైన్ తో పాటు నల్లపూసలో ఒక బ్రేస్లెట్ కానీ కొన్నాను అనమాట భవానీలోనే. చాలా బాగుంటది. లైక్ కొన్ని సింపుల్ అకేషన్స్ కు మనకు సింపుల్ గా ఒక కాటన్ శారీ వేసుకొని వాచ్ పెట్టుకొని ఇలా నల్లపూసలో ఒక బ్రేస్లెట్ వేసుకుంటే బాగుంటది అనమాట. సో ఆ చైన్ కొన్నప్పుడేనే ఈ బ్రేస్లెట్ కానీ కొన్నాను. సో ఇలా వస్తుంది. సో చాలా బాగుంటది, ఒక చేతికి వేసుకున్నాను కాబట్టి మ్యాచింగ్ అవుతుంది అనేసి ఇది ఒకటైతే కొన్నాను. సో ఇది ఒక నల్లపూసల బ్రేస్లెట్. లాస్ట్ గా ఇదొక చైన్ అన్నమాట. నల్లపూసలు అని కాదు, బ్లాక్ లో ఉంది కాబట్టి ఇంకా నేను నల్లపూసల కింద చూపించేస్తున్నాను. సో ఇది కానీ మేము కుక్కే వెళ్ళినప్పుడు అక్కడ షాప్ లో కొనుక్కుందనమాట. ఇది మనకు ఇలా చోకర్ లాగా వస్తుంది, ఫుల్ ఫ్లెజ్డ్. సో ఇది కానీ కొన్ని శారీస్ కి అయితే చాలా బాగా కనిపిస్తాయి, కొన్ని ట్రెడిషనల్ లుక్ ఇలాంటివి అయితేను. కాబట్టి నేను జస్ట్ కొన్నాను. ఇది కానీ 100 150 అంతేనండి. ఈ సారీ గానీ యాక్చువల్ గా చాలా బాగా కనిపిస్తూ ఉంది అనమాట. సో ఇదొక నల్లపూసల చైన్. ఇది కానీ అన్ని రీసెంట్ గానే కొన్నానండి. సో ఆ ఫస్ట్ భవానీలో చూపించిన చైన్ కాకుండా ఇంకా అన్ని నేను ఈ మధ్య లైక్ 1 or 2 months లోపల కొనిన చైన్స్ అన్నమాట. సో ఇవేనండి నా నల్లపూసల కలెక్షన్స్. అంటే నేను ఆల్రెడీ ఇంకొక వీడియో పెట్టాను నల్లపూసలవి. సో అవి ముందు ఉండిన కలెక్షన్స్ అన్నమాట. సో ఇప్పుడు అవన్నీ కొన్ని అక్క వాళ్ళ దగ్గర గానీ వెళ్ళాయి, సో రొటేషన్ లో. సో ఇవేమో యాడింగ్ సో న్యూ కలెక్షన్స్ అన్నమాట. సో జ్యువెలరీ అనేది చాలా చాలా ఇష్టం అండి నాకు, ఒక రకంగా వీక్నెస్ అనే చెప్పొచ్చు. సో సారీస్ అండ్ జ్యువెలరీస్ ఆర్ లైక్ వెరీ ఫేవరెట్ ఐటమ్స్ అనే చెప్పొచ్చు యాక్చువల్ గా. సో అలా అనేసి ఇంకా వేళ్ళు అలా ఏం ఇన్వెస్ట్ చేయనండి. సో ఏదో 150 200 500 లోపల అయితే నేను ఈజీగా కొనుక్కుంటాను. దీంతో పాటు మనం ఎంత ఆర్టిఫిషియల్ కొన్నాను, ఎన్ని దీని మీద చిన్న చిన్న వాటి మీద మనం తీసుకున్నాను, ఎండ్ ఆఫ్ ది డే కాస్త సేవింగ్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ అని కానీ పెట్టుకోవాలన్నమాట. సో అలా నేను సేవ్ చేసి తీసుకున్నదే ఆ డైమండ్ డైమండ్ బ్లాక్ బీడ్స్ అన్నమాట. సో చిన్న చిన్న వాటికి ఓకే హ్యాపీనెస్ ఇస్తుంది, అలా నేను కొనకుండా ఉండలేం కదండి. బికాస్ చిన్న దాంతోనే చాలా సంతోషం వస్తుంది అనమాట. ఆ నల్ల పూసలు అయితే నేను వేసుకుంటాను, లేదని చెప్పట్లేదు, కానీ ఈ 200 300 రూపీస్ ఏది కొన్నానో ఇవే ఎక్కువగా వాడుతూ ఉంటాను అనమాట. ఇంకా డైలీ గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఇక్కడ వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు అంతాను డైమండ్ గానీ వేసుకుంటాను, కానీ ఇవి వేసుకున్నంత రెగ్యులర్ గా అయితేను దాన్ని వేసుకోను. సో మనకు అదేంటి అంటేను ఎప్పటికును ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ లేకపోతే ఒక గోల్డ్ డైమండ్ లో ఉండాలి అనేలాగా. బట్ ఈ చిన్న చిన్నవన్నీ మనం రెగ్యులర్ గా వేసుకుంటాము అండ్ చాలా హ్యాపీగా కానీ మార్చుకుంటూ ఉంటాం అనమాట. దాన్ని అయితే అంత ఫ్రీక్వెంట్ గా మనం వేసి తీయలేం కదా. దీనైతే ఇంకా తీసేసి అక్కడెక్కడో పెట్టేసి పడుకునేస్తాము, కానీ దాన్ని ఇంకా మళ్ళీ జాగ్రత్తగా తీసి డబ్బీలోకి వేసి మళ్ళీ దాని లోపల పెట్టి, సో ఇవన్నీ ఎక్కువ కాబట్టి అంత ఫ్రీక్వెంట్ గా వాడే ఆపర్చునిటీ అయితే రాదు. సో కాబట్టి ఇలా చిన్న చిన్న వాటిని అయితే నేను చాలా ఇష్టపడి తీసుకుంటూ ఉంటాను. సో మీలో కానీ నాలా ఎవరైనా ఉంటే ప్లీజ్ డూ లెట్ మీ నో. సో ఐ నో చాలా మంది ఉంటారు, బట్ నాకైతే నేను ఇలా తీసుకొని చిన్న చిన్న దాంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను. సో ఇవేనండి నా నల్లపూసల కలెక్షన్స్. ఈ చైన్స్ మీ అందరికి బాగా నచ్చిందనే అనుకుంటున్నాను. దీంతో మీ ఫేవరెట్ చైన్ ఏది అనేసి నా కమెంట్స్ లో అయితే చెప్పండి. సో ఇప్పటిదాకా నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కానీ వీడియోస్ని అయితే షేర్ చేయండి. నెక్స్ట్ మీకు ఎలాంటి కంటెంట్ కావాలి అనే దాన్ని నాకు కమెంట్ సెక్షన్లో చెప్తాను.
అలాంటి వీడియో షూట్ చేయడం అయితేను నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. అండ్ మనం ఆల్రెడీ 1000 సబ్స్క్రైబర్స్ అండి, 5000 సబ్స్క్రైబర్స్ అవ్వాలనేదే నా కోరిక. సో మీ సపోర్ట్ తోనే ఇది కుదురుతుంది అనమాట. సో వ్యూస్ అయితే చాలా మంచిగా వస్తూ ఉన్నాయి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గాయ్స్. మీ అందరికీ వీడియో బాగా నచ్చిందనే అనుకుంటున్నాను. సో మరొక మంచి వీడియోతో ఐ విల్ సీ యూ ఆల్. టిల్ దెన్ టేక్ కేర్. బై బాయ్.